భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మేము ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గరికి వచ్చాము. మా డిమాండ్స్ ఉన్నాయి. అయితే అసలు ముఖ్య డిమాండ్ ఏంటంటే ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ సెంటర్లోనే పెట్టాలి, అంగన్వాడీ టీచర్స్కి అప్పచెప్పాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే మా దగ్గర 4+ అంటే 4 సంవత్సరాలు నిండిన పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి వేరే జీతం ఇచ్చి వేరే ఆయమని పెడితే ఎలా? ఇన్ని రోజుల కంచెలు మేము కష్టపడి పిల్లలు ఆమె గర్భిణితో ఉన్న దగ్గర నుండి ఆమె నమోదు చేసుకొని ఆమె డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి తల్లికి ఇద్దరికి సేవ చేస్తూ ఆ అబ్బాయికి 4 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు రోజు ఫ్రీ స్కూల్ నడుపుతూ వాడికి మంచి అలవాట్లు ఏంటి, ఎలా చేయాలి ఏంటి, ఆ పాటలు ఆటలు కథలు ఇలా పిల్లగాన్ని ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి తీసుకొస్తున్నాం. ఒక పునాదిగా ఒక ఇల్లు కట్టాలంటే పునాది కావాలా? ఆ ఇంటికి పునాది మేము వేస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు వేస్తున్నాం, అంత కష్టపడి చేస్తున్నాం. 4+ వచ్చిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే ఎలా? ఆ పిల్లలు వెళ్తే మాకు మిగతా వాళ్ళు బాలాంశం పిల్లలు ఉంటారు, అప్పుడు మేము ఎలా నడుపుతాం అంగన్వాడీ సెంటర్లను? కాబట్టి దయచేసి మన ప్రభుత్వము కంపల్సరీగా ఈ ప్రియంశ్రీని మాత్రం కంపల్సరీగా అంగన్వాడీ టీచర్స్కి అప్పచెప్పాలా, ఆయాలకే అప్పచెప్పాలా. ఇచ్చే జీతం కూడా జీతభత్యాలు కూడా మా అంగన్వాడికే ఇవ్వాలి. మాకు వచ్చే జీతాలు చాలని జీతాలు కాబట్టి ఆ ప్రియంశ్రీని మాకే ఇవ్వాలి. 1000 పోస్టులు ఉన్నాయని మన గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కంపల్సరీగా అప్లై చేసుకోమని ఇస్తున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇంత కష్టపడి అంగన్వాడీ టీచర్లు ఈ దేశం కోసము ఈ ప్రజల కోసము మేము సేవ చేస్తున్నాము. చిన్న పిల్లలు అంటే దేవుడితో సమానం. ఆ పిల్లలకు మేము సేవ చేస్తున్నాం. ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా మేము వాళ్ళని ఆలన పాలన చేస్తున్నాము. ఆటపాటలతో విద్య నేర్పిస్తున్నాం పిల్లలకి. వారితో కష్టపడి ఒక స్టేజ్ కంటే 4 సంవత్సరాలు వచ్చినాయంటే ఒక కథ చెప్పడం, ఒక పాట పాడడం, మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఎవరితో ఎలా మలచడం, ఎలా ఉండడం అనేది ప్రతి ఒక్కటి పిల్లగాడికి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఇస్తే ఎలా? దానికి మాత్రం మా అంగన్వాడీ తరపు నుండి మేము ఎవరు ఒప్పుకునేది లేదు. ప్రీ ప్రైమరీ అనేది మా అంగన్వాడీ వాళ్ళకే అప్పచెప్పాలి కంపల్సరీగా. FRSని ఇప్పుడు కిషోర బాలికలు ఉన్నారు. ఆ కిషోర బాలికలకి మనకి 3 జిల్లాలు ఎంపిక చేశారు. ఆ 3 జిల్లాలో మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఒకటి. వాళ్ళకి ఫస్ట్ మాకు ఎట్లా చెప్పారంటే అమ్మాయికి ఫస్ట్ బ్లడ్ ఎంత ఉందని చెప్పి అడిగి తర్వాత మేము ఇవి వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు నెలకి 30 చెక్కిస్ ఇస్తున్నాము వాళ్ళకి. ఆ చెక్కిస్ తిన్న తర్వాత కూడా వాళ్ళకి బ్లడ్ ఎలా ఉంది అనేది మళ్ళీ మేము డేటా మా అధికారులకు ఇవ్వాలి. ఇలా చేస్తున్నాము. దాంట్లో భాగంగా అసలు మాకు ఇచ్చిన 2G సిమ్ ఫోన్లకి 5G సిమ్ అడుగుతున్నాము. అసలు అది కావట్లేదు. పిల్లలు పొద్దున 7 గంటలకి 6 గంటలకు వెళ్ళిన పిల్లలు రాత్రి 7-8 గంటలకు వస్తున్నారు. వాళ్ళ ఇంటికి మేము వెళ్తే వాళ్ళు ఎలా ఏంటి మేడం ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. ఓకే, కొత్తగూడెంలో అంటే ఓకే, పల్లెటూరులో చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉంది. ఆ నెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళు తీయలేకపోతున్నారు. ఇటు చూడండి, ఇటు మన గుట్టలు చిన్న గుట్టలు అక్కడికి వెళ్ళి అది తీస్తుంటే రావట్లేదు. మరి బాధ్యత ఏంటి? 100% చేయాలని మా వాళ్ళు అంటున్నారు. స్టేట్లోనే మా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ముందంజలో ముందుంది. కానీ ఎంత కష్టపడితే అది మేము సాధించాం. కానీ ఇంకా కొంతమంది కూడా కష్టపడుతున్నారు. మీరు చేయట్లేదని మా మీద ఒత్తిడి తీసుకొస్తే మా వాళ్ళకి
అనారోగ్యంతో మంచాల పడి హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ అటాక్లు వచ్చే ప్రాబ్లం ఉంది, వచ్చినాయి కూడా. కానీ దాన్ని కూడా తట్టుకొని మేము ముందుకు వచ్చి పనిచేస్తుంటే ఈ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 18,000 రూపాయలు పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మా దగ్గరకు వచ్చి మా దగ్గర సమావేశం చేసి మీకు ఇస్తామమ్మని చెప్పారు. పోయినసారి మేము 24 రోజులు ధర్నా చేసాం. ఆ ధర్నాలో భాగంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి 18,000 రూపాయలు ఇస్తామమ్మా మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. అది చేయాలని అడుగుతున్నాం మేము. అదేవిధంగా సీతక్క దగ్గరికి వెళ్ళాం. సీతక్క గారు ఏమన్నారు, అమ్మా మీకు వచ్చేస్తాయమ్మా, నేను ఇచ్చేస్తున్నామ్మా అని చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఇస్తానని చెప్పడమే కానీ ఏది మాకు మాత్రం మా దగ్గరకు మాత్రం చేరడం లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి మాకి అంగన్వాడీలకు తగిన న్యాయం చేయాలి. 26,000 రూపాయలు మాకు కంపల్సరీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంగన్వాడీలు, వాళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పారు, కానీ చేయట్లేదు. మాకు ఎందుకు చేయట్లేదు? మేము ఇంత కష్టపడుతున్నాము, కష్టానికి ఫలితం లేదు. మరి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేదా ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకి ఎంత జీతాలు? మాదెంత అండి? మాకు వచ్చేది ఎంత? 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అంగన్వాడీ వచ్చి. కేవలం 75 రూపాయల నుండి స్టార్ట్ అయిన అంగన్వాడీ ఈ రోజు 13,650 రూపాయలు తీసుకుంటున్నాము. అంటే ఆ ఘనత మా సిఐటి ద్వారా మేము ముందుకొచ్చి ఇన్ని ధర్నాలు ఇన్ని అవి చేయడం వల్లనే మేము ఈరోజు సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మాకు గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు చేయాలి. అదేవిధంగా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్య ఏదైతే ఉందో అది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మా అంగన్వాడీ సెంటర్లో విలీనం చేయాలి. ఆ ఇచ్చే జీతాలు కూడా మా అంగన్వాడీ టీచర్కి హెల్పర్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఫేస్ క్యాప్చర్ కూడా రద్దు చేయాలి. పోషన్ ట్రాకర్లో ఈ ఫేస్ క్యాప్చర్ అనేది రద్దు చేయాలి. ఒక NHTS మాత్రం ఉండాలి. ఈ విధంగా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు రాజలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. శాసనసభ సభ్యులైనటువంటి ఇవాళ మా ఎమ్మెల్యే గారు కోననేని సాంబశివరావు గారి మరి క్యాంప్ ఆఫీసు ముట్టడించాం. ఎందుకంటే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. మాకు కనీస వేతనం 18,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఉంది. 18,000 రూపాయలు ఇస్తామా అని చెప్పి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది, కానీ అసలు మాకు అసలు మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు. ఏదో వాడుకొని ఇస్తరాకును అవతల పడేసినట్టు అంగన్వాడీలని ఇలా పడేసిన పరిస్థితి ఉంది. రోడ్లో లబో దిబోమని మరి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఏంటంటే మాకు ఫేస్ క్యాప్చర్ చేయమంటున్నారు. ఫేస్ క్యాప్చర్ ఎట్లా చేస్తామండి? సరైన ఫోన్లే లేవు. 2GB ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లేదు. ఫోన్లు పనిచేస్తే సిగ్నల్స్ ఉండట్లేదు. రూరల్ ప్రాజెక్ట్ ఇది. ఆ నెట్వర్క్ ఏంటో ఆ నెట్వర్క్ కూడా మరి ప్రభుత్వమే కల్పించాలి. ఆ నెట్వర్క్ కూడా ఆ అడవి ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ సౌకర్యం కూడా పంచాయతీ ఆఫీసులలో మాకు కల్పించినట్లయితే, అంగన్వాడీ సెంటర్లలో కల్పించినట్లయితే అసలు మేము ఇట్లా ఫోను ఇట్లా పెట్టంగానే ఫేస్ క్యాప్చర్ అయిపోవాలంటే నెట్వర్క్ ఉండాలంటే 5G ఫోన్లు ఇవ్వాలి. 5G ఫోన్లు ఇవ్వట్లేదు. మమ్మల్ని ఎంతగానో సతాయిస్తున్నారు. అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత మేము చాలా మంది కూడా హార్ట్ అటాకులు వచ్చి చనిపోతున్నారు. మా అంగన్వాడీ టీచర్లు మానసికంగా మరి శారీరకంగా ఎంతో కుంగిపోతున్నారు. మరి మాకు ఇంకొకటి వచ్చినట్లయితే పిఎంసి విద్యను తీసుకొచ్చారు. పిఎంసి విద్య ఇప్పుడు ఫేస్ క్యాప్చర్స్ జిల్లానే మొదటి స్థానంలో ఉందంటే అంగన్వాడీ టీచర్లు చేస్తున్నదా చేయట్లేదా? చేస్తున్నాం. అదే పిఎంసి విద్యను కూడా మాకు ఇచ్చినట్లయితే మా దాంట్లో కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనుభవం అంగన్వాడీ టీచర్లకు ఉంది. ఆ పిల్లలకి ఆలన పాలన ఏ విధంగా కల్పించాలో కూడా అంగన్వాడీ టీచర్లు అనుభవస్తులైన వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ పిఎంసి విద్యను మరి అంగన్వాడీలు స్థాపించినప్పుడు అక్కడి నుంచి తెచ్చినప్పుడు అంగన్వాడీలు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదా? ఇవాళ వేరే టీచర్లను ఇచ్చి వేరే ఆయమ్మలు ఇచ్చి మేము చేసే ఊర్లలోనే మరి తీసుకొచ్చి వాళ్ళని పెట్టే బదులు అదేదో మాకిస్తే మేము చేస్తాం కదా, మేము నిర్వర్తిస్తాం కదా, మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం కదా. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, 18,000 రూపాయలు ఇస్తామని కూడా ఇవ్వట్లేదు.
ఇవ్వకుండా మరి వేరే వాళ్ళకి ఇస్తాము అనేసి ఏంటి మాకు కంచంలో అన్నం పెట్టినట్టే పెట్టి ఆ అన్నాన్ని కూడా లాగేసుకుంటున్నారంటే మా స్థానంలో మా ఊర్లలో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మేము 17వ తారీఖున కూడా పాదయాత్ర ఉంది. అక్టోబర్ 8వ తారీఖున కలెక్టరేట్లో ముట్టడి 5 కిలోమీటర్లు పాదయాత్ర ఉంది. తర్వాత 25వ తారీఖు మరి చలో అసెంబ్లీ ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాం. మా పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తాం. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా పోరాటాలు, మా న్యాయమైన కోరికలు, మేము గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు. కనీస వేతనం మాకు ఏమంటున్నాం. మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో 18,000 రూపాయలు అవి మాకు ఇస్తే చాలు. సీతక్క గారు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఎమ్మెల్యే గారు కూడా మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా న్యాయమైన కోరికలు నెరవేరుస్తారని ఇందు మూలంగా మరి అందరికీ తెలియజేస్తున్నాం. జై CITU